ఇవాళ కూడా పెరుగన్నం గుడ్డేరా. అవును మీ ఇంట్లో ఏంటి? ఇట్రా. ఫస్ట్ ఇయరా? నీ పేరేంటి? ప్రభాస్. నీ పెదనాన్న పేరు కృష్ణరాజా? ఏంటో నవ్వుతున్నారు. నీ పేరేంటి? బొజ్జ వినాయకుడు. ఒట్టి వినాయకుడువేనా చౌతి వినాయకుడువా? హలో, వాడి మొహం చూడవే, పెద్ద కరెక్ట్ తీసిన దద్దోచన లాక్కుంది. హలో, కోపం చూడవే, కోపంలో కూడా ఏ అందంగా ఉన్నానంటావా? ఏ చూడండి, వాడే కమిట్ అయిపోయాడు. సరి కొడతారా? కొడతారా లేదా? కొడతాం. సూపర్ గా కొడతాం. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా. అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలను అడిగి తెలుసుకోవాలి. అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలను అడిగే తెలుసుకోవాలి. చెప్పండి. నేను చెప్తానండి. చెప్పు. మొహం చూసి చెప్పరా పెద్దవా? ఓకే, కన్ఫ్యూజ్ గా ఉందండి. నీకు? ఆవిడ బాగున్నారు. బెల్ కొట్టేశారు, మేము క్లాస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్తావా? మేము వదిలితేనే మీరు వెళ్ళాలి. నేను వదిలితేనే మీరు వెళ్ళిపోతారు. ఎలా? ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను. టైర్డ్ గా ఉంది. చూసావా ఎలా అద్దరగొట్టి బెదరగొట్టేశాను? అసహ్యంగా లేదు ఆ అమ్మాయిల ముందు. రే, అది మిషన్ రా. పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా. మిషనా? ఇప్పుడు చూడు, రే సౌండ్ అలాగే ఉందిరా. 50 ఏళ్ల పైన వాళ్ళకి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా. ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు? వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. బాస్, క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్. ఏయ్, మా పర్సనాలిటీ చూసి చెప్పరా. మీరు షర్ట్లు విప్పుతారా? ఎందుకురా? అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పండి. చాలా కొంచెం ప్యాంటు కూడా ఇప్పన్నా. ఎందుకురా? అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం. వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా? బాసు, ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా? ఉండరా, ఏం చేస్తారో చూద్దాం. చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా. చెప్పరా. పెద్దగా ఏం లేవు బాస్. ఏంట్రా పెద్దగా ఏం లేదు? అందరివిరా. ఏంట్రా పెద్దగా లేదు? ఏంటి? ఆంసు తైసు పెద్దవిగా లేవని చెప్పాడు అంతే వాడు. పైన చేసి మాట్లాడుతురా. అయితే కింద చేయనా? వేసుకోరా. ఏంటి మావా, మిషనా? నేచురల్ రా. ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది. అయ్యో, ఏ ఇట్రా. ఎందుకలా చెప్పావు? నువ్వు చెప్పిన అమ్మాయి నిజంగా అందంగా ఉందా? ఓ అదా. అవునండి. నేను నిన్ను ర్యాంక్ చేస్తున్నానని నువ్వు నన్ను టీజ్ చేసావు. కాదండి, ఎవరిని అడిగినా ఆ అమ్మాయి అందంగా ఉందని ఎవరు చెప్పరు. ఆ అమ్మాయి మనసు సంతోషపడుతుందని అప్పుడు నేను అలా చెప్పాను. దీనికెందుకు ఇంత ఫీల్ అవుతావు? క్యాషువల్ గా చెప్పలేవా? క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. మళ్ళీ ఫీలింగా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. అమ్మా, దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది? నేనేరా, ఇక్కడే తిరుగుతోంది. చూస్తే పాపం అనిపించింది, అందుకే. పిల్లలకు పెట్టా